హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం భగవద్గీత 4, 5, 6 శ్లోకాల గురించి చెప్పుకుందాం ఈరోజు. సుధా గారు చదవండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అధః ప్రథమోऽధ్యాయः అర్జున విషాదయోగः. అత్ర శూరామహేశ్వాసः భీమార్జున సమాయుధి. యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథः. దృష్టకేతూచేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్. పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్. సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. థ్యాంక్ యూ అండి. ఇంకా శ్లోకం తాత్పర్యం చెప్పుకుందాము. ఈ 3 పాండవులు, అక్కడ పాండవ సేన ఎవరున్నారో వాళ్ళ గురించి చెప్తున్నారు. నిన్న ద్రోణాచార్యుడితో మాట్లాడుతున్నారు కదా దుర్యోధనుడు, ఎవరెవరు ఉన్నారో సేన అని దాన్ని వివరిస్తున్నారు. ఇక్కడ సూరులు, బలమైన ధనుస్సులు కలవారు, యుద్ధంలో భీమార్జునులతో సమానమైన వారు అయిన సాత్యకి, విరాటుడు, మహారథుడు, ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరులలో శ్రేష్ఠుడైన సైభ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ద్రౌపదేయులు ఉన్నారు. వీరంతా కూడా మహారథులే అని దీని తాత్పర్యము. దీని గురించి విపులంగా చెప్పుకుందాము. దుర్యోధనుడు పాండవ సేనలోని వీరులను ద్రోణాచార్యునికి వర్ణించి చెప్తూ వాళ్ళంతా శౌర్యధనులు, గొప్ప ధనుస్సు కలిగిన వారు, యుద్ధంలో భీమార్జునులతో దీటు రాగలిగిన వాళ్ళు అని ప్రశంసిస్తున్నాడు. సూరులు గొప్ప ధనుస్సులు గలవారు అనడంలో విశేషం ఏమీ లేదు, కానీ వాళ్ళంతా భీమార్జునులతో దీటు రాగలిగిన వాళ్ళు అని చెప్పడము దుర్యోధనుడి యొక్క భయాన్ని, అస్తవ్యస్త మానసిక స్థితిని తెలియచేస్తుంది. ఎందుకంటే భీమార్జునులతో సమానమైన వారు ఎవ్వరూ లేరు. కొన్ని సమయాలలో పరాక్రమాన్ని ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు అభిమన్యుణ్ణి, సాత్యకిని కొంతవరకు పోల్చవచ్చు, కానీ మిగిలిన వాళ్ళెవ్వరూ ఆ స్థాయి కలవారు కాదు. మరి అందరినీ కలగలిపి భీమార్జునులతో సమానమైన వారు అని ఎందుకు చెప్పినట్లు? ఇక్కడ భీమార్జునుడు ఆధిక్యతను పరోక్షంగా అంగీకరించడం ఒకటి, భీమార్జునులు అంటే తనకున్న గొప్ప భయాన్ని దాచుకోలేకపోవడము 2. భీమార్జునులు అంటే ఎందుకు అంత భయము దుర్యోధనకి అంటే, చిన్నప్పుడు ఆటలాడుకునే నాటి నుంచి భీముడి దెబ్బ ఎలాంటిదో రుచి చూసిన వాడు దుర్యోధనుడు. అందుకే భీముడు అంటే భయము. భీముణ్ణి అడ్డు తొలగిస్తే తప్ప పాండవుల రాజ్యంపై ఆధిపత్యాన్ని పొందలేను అని భావించిన దుర్యోధనుడు భీముణ్ణి చంపడానికి అనేక కుట్రలు, కుయుక్తులు పన్నాడు. పాముల చేత కరిపించాడు, విషం కలిపిన అన్నాన్ని తినిపించాడు, గంగలో తోయించాడు. అయితే ఏమీ ఫలించలేదు. క్రమక్రమంగా భీముడు అజేయుడయ్యాడు. అలాంటి భీముడికి ఇప్పుడు సర్వసశాస్త్ర విద్యలలో ఆరితేరిన అర్జునుడు తోడయ్యాడు. కాండవ వన దహన సమయంలో అర్జునుడు అగ్నిదేవుని ద్వారా దివ్య రథాన్ని, దివ్యాస్త్రాలను, గాంధీవాన్ని పొంది దేవేంద్రుణ్ణి జయించాడు. దేవలోకం వెళ్ళి దేవతలకు అసాధ్యులైన కాలకేయ, నివాత కవచులు అనే రాక్షసులను సంహరించి దేవతల ద్వారా అనేక దివ్యాస్త్రాలు సంపాదించాడు. పరమశివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. నిన్నగాక మొన్న జరిగిన ఉత్తర గోగ్రహణ సమయంలో ఎలాంటి సేన లేకుండా, సహాయులు ఎవ్వరూ లేకుండా, శ్రీకృష్ణుడి తోడు లేకుండా ఒక సామాన్య రధికుడైన ఉత్తరుని సారథ్యంలో ఏక రథంపై వచ్చి సమస్త కౌరవ సేవను జయించి భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునిలతో కూడిన చతురంగ బలాలను తన దివ్యాస్త్రాలతో చెల్లా చెదురు చేసి గోవులను మళ్లించుకుని వెళ్ళాడు. ప్రత్యక్షంగా తన కన్నులారా దర్శించిన ఈ దృశ్యం ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. అందుకే భీమార్జునులంటే హడలు. పైకి ఎంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన లోపల వారంటే ఉన్న భయము దెయ్యంలాగా పీడిస్తుంది. అసలే పాపాచార పరాయణుడు. చేసిన పాపాలన్నీ శాపాలై పీడిస్తుంటే ఎదురుగా అజేయులైన బల పరాక్రమశాలురు భీమార్జునులను చూస్తుంటే మతిపోతుంది. అందుకే బుద్ధిహీనంగా మాట్లాడుతున్నాడు. ఏమిటి ఈ బుద్ధిహీనత అంటే, ముందుగా తన పక్షంలో ఉన్న వీరుడిని గురించి ప్రశంసిస్తూ మాట్లాడకుండా శత్రుపక్ష వీరుడిని గురించి ప్రశంసలు కురిపిస్తున్నాడు. శత్రు సైన్యంపై ద్రోణాచార్యునికి రోషం కలిగిస్తున్నాను అని అనుకున్నాడే కానీ తన భయాన్ని, బలహీనతను, తన అస్తవ్యస్త మానసిక స్థితిని బయట పెట్టుకుంటున్నాను అనుకోలేదు. ఇంతకీ దుర్యోధనుడు పేర్కొన్న వీరులు ఎవరు? వీళ్ళందరి గురించి ఈ ఎవరైతే చెప్పారో ఈ 3 శ్లోకాలలో చాలా మంది వీరుల గురించి, అసలు వాళ్ళ గురించి మనకి పరిచయం చేస్తున్నారు. యుయుధానుడు, ఇతడే సాత్యకి, వసుదేవుడి సోదరుడైన సిని కుమారుడు, శ్రీకృష్ణుడికి సోదరుడు.
అర్జునుడికి శిష్యుడు, అర్జునుడితో దాదాపు సమానమైన అస్త్ర విద్యా విశారదుడు, సత్యబల పరాక్రమశాలి, యుద్ధంలో పరాక్రమశాలి కనుక యుయుధానుడు అనే పేరు వచ్చింది. అతడు అక్షౌహిణి సేనాధిపతి. రెండవది విరాటుడు, ఈయన మత్స్య దేశానికి రాజు, అజ్ఞాతవాసంలో పాండవులకు ఆశ్రయం ఇచ్చిన పాండవాభిమాని, కుమార్తె ఉత్తరను అభిమన్యుకిచ్చి వివాహం చేసి పాండవ బంధువర్గంలోని వాడయ్యాడు. ఇప్పటి జైపూర్ ప్రాంతమే మత్స్య దేశము. అక్షౌహిణి సేనాధిపతి ఈయన కూడా. తర్వాత ద్రుపదుడు, పాంచాల దేశ రాజు, ద్రౌపది తండ్రి, అక్షౌహిణి సేనాధిపతి, ద్రోణాచార్యుని సహాధ్యాయి, రాజ్యమదంతో ద్రోణుని అవమానించి విరోధం పెట్టుకున్నవాడు. ఈయన కుమారుడు దృష్టద్యుమ్నుడే పాండవ సర్వసేనాని. మరొక కుమారుడు శిఖండి అక్షౌహిణి సేనాధిపతి. ద్రుపదుడి గురించి చెప్తూ ప్రత్యేకంగా మహారథుడు అని విశేషణంతో చెప్తున్నాడు దుర్యోధనుడు. ఇది ద్రుపదునితో ద్రోణునికి గల వైరాన్ని గుర్తు చేయటానికి. తర్వాత దృష్టకేతువు, ఇతడు చేది దేశపు రాజు, శిశుపాలుని కుమారుడు. శిశుపాలుడు పాండవుల పినతల్లి అంటే కుంతీదేవి చెల్లెలు సాత్వతి కుమారుడే. రాజసూయ యాగ సమయంలో శ్రీకృష్ణుని నిందించి ఆయన చేతిలో హతుడయ్యాడు శిశుపాలుడు. అప్పుడు చేది రాజ్యానికి దృష్టకేతువు పట్టాభిషిక్తుడయ్యాడు. ఇతడు అక్షౌహిణి సేనాధిపతి. ఐదవది చేకితానుడు. యాదవులలో యదు, వృష్టి, భోజ, అంధక అని 4 వంశాలున్నాయి. వారిలో అంధక వంశానికి చెందిన రాజు చేకితానుడు. ఈయన కూడా అక్షౌహిణి సేనాధిపతియే. కాశీరాజు, కాశీదేశపు రాజు, సామాన్య వీరుడు, భీమసేనుని మామ. పురుజిత్తు, ఇతడు కుంతిని పెంచుకున్న కుంతి భోజుని పుత్రుడు, ధర్మజ భీమార్జునులకు మేనమామ. అతిరథుడు, మహాపరాక్రమశాలి. కుంతి భోజుడు, ఇతడు కూడా కుంతీదేవి సోదరుడే, కుంతి భోజుని పుత్రుడే. తండ్రి పేరే ఇతనికి కూడా పెట్టడం జరిగింది. పురుజిత్తు, ఇతడు ఇద్దరు సోదరులు. సైభ్యుడు, ఇతడు సిబి దేశానికి రాజు. ఇతని కుమార్తె దేవికను ధర్మరాజు వివాహం చేసుకున్నాడు కనుక ఈయన ధర్మజుని మామ. నరపొంగవ అంటే పురుషులలో శ్రేష్ఠుడు అని దుర్యోధనుడు ఈయన ప్రశంసించాడు. యుధామన్యుడు, పాంచాలరాజు ద్రుపదుని సోదరుని యొక్క కుమారుడు. యుద్ధమునందు ఆవేశం కలవాడు కనుక యుధామన్యుడు అనే పేరు సార్థకమైంది. ఇతడు 18 రోజులు కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జున రథానికి ఎడమవైపు చక్రరక్షకుడుగా ఉండిన ప్రతాపశీలి మహావీరుడు, ఉత్తమౌజుడు. ఇతడు యుధామన్యుని సోదరుడే, పాంచాల రాజపుత్రుడే. ఇతడు అర్జున రథానికి కుడివైపు చక్రరక్షకునిగా ఉండి 18 రోజులు అర్జునుడిని కాపాడిన వాడే. యుధామన్య, ఉత్తమౌజులు ఇద్దరు 18 రోజుల యుద్ధంలో ఎవరి చేతను వధించబడకుండా తీవ్రమైన యుద్ధం చేసిన పరాక్రమశాలురే. సౌభద్రుడు, అర్జునుడికి సుభద్రయందు జన్మించిన అమేయ బల పరాక్రమ సంపన్నుడు. ఇతడే అభిమన్యుడు. అర్జునుడి వద్ద, సాత్వికి వద్ద యుద్ధ విద్యలు నేర్చుకున్నవాడు. శ్రీకృష్ణుడి మేనల్లుడు, విరాటరాజుకు అల్లుడు. భీష్మ ద్రోణులు ఇద్దరిని ఒకరోజు యుద్ధంలో జయించి ప్రశంసలు అందుకున్నవాడు. 13వ రోజు యుద్ధంలో ద్రోణుడు పన్నిన పద్మవ్యూహంలో ప్రవేశించి తన అసమాన శౌర్య, ధైర్య పరాక్రమాలను ప్రదర్శించినవాడు. ఆనాడు ద్రోణాచార్యునితో సహా ఇతడి చేతి దెబ్బతినని యోధుడు కౌరవ పక్షంలో లేడు. ఆనాడు కర్ణుడు అభిమన్యుడి చేతిలో విగత కవచుడై రణభూమి నుండి తొలగిపోయి ముఖద్వారాన ఉన్న ద్రోణుని చేరి, ఆచార్య, ఈ బాలుని పరాక్రమం గమనించారా? అర్జునుడి బాణప్రయోగ కౌశల్యం చూశాను కానీ అతడి హస్తం ఎంత కర్కశం కాదు. బాలుని బాణప్రయోగ కౌశల్యం అనన్య సామాన్యము, అనితర సాధ్యము. ఆ బాణాలు ఘోర సర్పాల వలె నా శరీర అవయవాలను పీడిస్తున్నాయి. యుద్ధరంగమున దుర్యోధనుని కొరకు నిలబడి ఉండక తప్పదు అని నిల్చున్నానే కానీ నిజంగా శిబిరానికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది అన్నాడంట. అట్టి శౌర్యధనుడు, పరాక్రమశాలి అభిమన్యుడు కనుకే 6 మహావీరులు కలిసి కుట్ర పన్ని సంహరించారు అభిమన్యుణ్ణి. 13వది ద్రౌపదేయులు. పాండవులకు ద్రౌపదీదేవి వల్ల జన్మించిన 5 పుత్రులే ద్రౌపదేయులు. వీరినే ఉప పాండవులు అంటారు. వీరు ప్రతివింధ్యుడు అంటే ధర్మజ ద్రౌపది పుత్రుడు. వింధ్యా పర్వతం వలె స్థిరంగా నిలిచి యుద్ధం చేయగలగవాడు. అందుకే ఇతనికి ప్రతివింధ్యుడు అనే పేరు సార్థకమైంది. రెండవది శృత సోముడు. భీముడు ద్రౌపదికి పుత్రుడు. ఇతడు జన్మించినప్పుడు పాండవులు సోమయాగం చేశారు. అందుకే శృత సోముడు అనే పేరు పెట్టారు. మూడవది శృతకీర్తి. అర్జునుడు ద్రౌపది పుత్రుడు. ప్రసిద్ధ కర్మలు ఆచరించి కీర్తిని సంపాదించిన అర్జునుడి పుత్రుడు కనుక ఆ పేరు పెట్టారు. 4 శతానీకుడు. నకులుడు ద్రౌపది పుత్రుడు. శతానీక మహర్షి యందు గౌరవం వల్ల ఆ పేరు పెట్టారు. 5వది శృతకర్ముడు. సహదేవుడికి ద్రౌపది పుత్రుడు. కృత్తికా నక్షత్రంలో పుట్టినవాడు కనుక అలా నామకరణం చేయడం జరిగింది. ఇలా మొత్తం 17 మందిని పేర్కొని వీరంతా మహారథులే అన్నాడు దుర్యోధనుడు. నిజంగా అందరూ మహారథులు కాదు. మహారథులు ఉన్నారు. అంతకంటే గొప్పవారైన అతిరథులు, రథయూధ పయూధకులు ఉన్నారు. తక్కువ వారైన సమరథులు ఉన్నారు. మరి ఎందుకలా చెప్పినట్లు అంటే ఇదే దుర్యోధనుని అస్తవ్యస్త మనస్థితి అని ఈ 3 శ్లోకాల్లో వీళ్ళ గురించి వర్ణించారు. తర్వాత శ్లోకం రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ అండి.